హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కావ్య. ఈరోజు అయితే నేను నా మోస్ట్ ఫేవరెట్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. గోంగూర చికెన్ నెల్లూరు స్టైల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి 3 టమాటోస్, 1 ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న గోంగూరని వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒకదాని తర్వాత ఒకటి బాగా వేసుకోవాలి. గోంగూర అనేది చాలా నీట్గా కడుక్కోవాలండి, మట్టి ఉంటుంది కదా. సో వాష్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పసుపు, కారం, ఉప్పు అనేది వేసి పెట్టుకోవాలి. వేసి కొంచెం వాటర్ అనేది వేయాలి, ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసి సింగ్లో పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు చికెన్ 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, 2 లవంగాలు, 1 చెక్క వేసి కొంచెం అవి వేగాక ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం రంగు మారుతాయి కదా, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేసి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోంగూరని కొంచెం మూత తీస్తే చూడండి వాటర్ లెవెల్ అయ్యి గోంగూర అంతా దగ్గరకు వచ్చేసింది. అది ఇంకొంచెం మెత్తబడాలి. ఈలోపు చికెన్ చేసుకుందాం. చూడండి కలర్ మారినాయి కదా. తర్వాత మనం కడిగి పెట్టిన మొత్తం చికెన్ అనేది దాంట్లో వేసేయాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ చూపిస్తున్నానండి. హాఫ్ కర్రీకి హాఫ్ ఏమో గోంగూర చికెన్కి వేసుకుంటాము. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేయాలి. తర్వాత ఉప్పు వేద్దాం, తొందరగా చికెన్ మగ్గుతుంది కదా. ఇంకా వాటర్ ఏం పోయట్లేదు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఊరుతుంది కాబట్టి మనం వేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత బాగా అనేది వాటర్ ఊరుతుందో. కొంచెం చికెన్ అనేది ఉడికిందండి, చూడండి ఎంత బాగా ఉడికిందో. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. మేమైతే 3 వేసాము, మ్యాక్సిమం 3 అయితే సరిపోతుంది. 1 కేజీ చికెన్కి 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత ముందుకు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ కూడా, దానికి హాఫ్ అయితే దీనికి హాఫ్ కావాలి. టమాటోస్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇవి ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చాలా టైమ్స్ కలపాలి, కలిపితేనే ఆ ముక్కకి అనేది కారం అనేది పడుతుంది కదా. తర్వాత ఈలోపు గోంగూర చూడండి బాగా ఉడికిపోయింది కదా. గోంగూర పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో గరం మసాలా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇదే టేస్ట్ వస్తుంది కదా. గరం మసాలా వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. తర్వాత గోంగూరని బాగా స్మాష్ చేసుకుందాము. చూడండి తర్వాత ఇప్పుడు చూసారా చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చికెన్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాము. తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. చూస్తుంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోండి. చూసారా ముక్క ఎంత బాగా ఉడికిందో. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కకు బాగా పట్టాయి. ఇప్పుడు గోంగూరని తాలింపు వేసుకుందాం. యాక్చువల్గా తాలింపు ఎవరు తక్కువ వేసుకుంటారంట, కానీ మా అమ్మ చేసే స్టైల్లో తాలింపు వేస్తేనే చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, గార్లిక్, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పోపు వేసుకొని కొంచెం అవి చిటపట్లాడాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది దీంట్లో వేసేసుకుందాం. ఎంత కావాలో అంత వేసుకుందాం. మేమైతే కొంచెం హాఫ్ వేసుకున్నాము, హాఫ్ అనేది పక్కన పెట్టుకున్నాము. చూడండి అది వేసిన తర్వాత గోంగూర కూడా మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర అనేది దీంట్లో వేసేసుకోవాలి. మేము 1.5 కట్ట వేసామండి గోంగూర. కొంచెం బాగుంటుంది కదా, ఎక్కువ గ్రేవీ కావాలని ఒకటైతే సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఇష్టం కాబట్టి వేసుకున్నాము. చూడండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉందండి. మా అమ్మ చేతి వంట అదుర్స్ అసలు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.